ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. మనందరం ఎవరో విన్నాము? అబ్రహాం సంతానం మనం. మరి అబ్రహాము దేవునికి స్నేహితుడైతే మనం ఏమై ఉన్నాము? మనం కూడా ఆయనకి స్నేహితులమే. ఎందుకంటే మన కోసం త్యాగం చేసి ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి, మనం ఉండవలసిన స్థానాన్ని ఆయన కోరుకున్నాడు కాబట్టి, సిలువలో వాస్తవంగా మనం ఉండాలి. ఆ సిలువను మనం అనుభవించాలి, మనం చేసిన నేరాలకి తప్పులకి. కానీ ప్రభు ఆ స్థానాన్ని మనం తప్పించి మన స్థానంలో ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకే ఆయన నిజమైనటువంటి స్నేహితుడు. అందుకన్నాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా అని ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. లోకంలో ఎన్నో స్నేహాలు చూస్తాం మనం కదండి. లోకంలో ఈ లోకంలో చెడ్డ స్నేహాల కోసం కూడా ప్రాణాలు పెడుతున్న వారిని చూస్తున్నాం మనం కదండి. ఒకరినొకరి కోసం ప్రాణాలు పెట్టుకుంటూ ప్రాణాలు త్యాగం చేసేటువంటి స్నేహాలు కొన్ని చూస్తూ ఉంటాం మనం. కానీ కొంతమంది అయితే ప్రేమించినట్టే ప్రేమించి ఏమండి వాళ్ళ ప్రాణాలు తీసే స్నేహాలు కూడా లోకంలో మనం చూస్తాం. దేవుని స్తోత్రం. కానీ మన దేవుడు మన నిజమైన స్నేహితుడు అలాంటి వాడు కాదు. అందుకే దేవుడు అబ్రహాంతో అన్నాడు, నీవు నా స్నేహితుడవు, అందుకని నేను చేయబోయే కార్యాన్ని నీకు దాచిపెట్టును అన్నాడు ఆయన. స్నేహితుల మధ్య ఏమన్నా దాపరికాలు ఉంటాయా? ఏమండి, స్నేహితుల మధ్య, తల్లిదండ్రులు తల్లికి బిడ్డకి మధ్య, బిడ్డకి తల్లి మధ్య, మరి భార్య భర్తల మధ్య ఒకవేళ ఏమన్నా కొన్ని దాచుకుంటారు. కానీ స్నేహితుల మధ్య మాత్రం ఏమీ దాచుకోరండి. దేవుని స్తోత్రం. అది మనందరికీ తెలిసిన విషయమే. అందుకని దేవుడు అబ్రహాంతో ఏమన్నాడంటే, నీవు నా స్నేహితుడు కాబట్టి నేను చేయబోయే కార్యాన్ని నీకు దాచిపెట్టను అంటాడు. ఆదికాండంలో మనం చూస్తే 17వ అధ్యాయం దగ్గర చూడండి ఒక మాట. ఆదికాండంలో, నీవు నా స్నేహితుడవు, అందుకని నేను చేయబోయే కార్యాన్ని నీకు దాచిపెట్టును అని లోతు విషయంలో ఆయన సొదొమ గొమొర్రాలను నాశనం చేసేటప్పుడు దేవుడు ఈ మాటను అందుకే ఖచ్చితంగా అబ్రహాము చెప్పాల్సి వచ్చింది. 18వ అధ్యాయం చూడండి. 18వ అధ్యాయం దగ్గర మనం చూసినట్లయితే అమ్మ ఒక్క నిమిషం నేను చెప్తా ఉన్నాను. పద్దెనిమిది 17 చదవండి. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. చాలండి. అబ్రహాము దేవునికి స్నేహితుడు కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను చేయబోయే కార్యాన్ని ఏమండి నీకు దాస్తానా అని దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. అందుకని సొదొమనే నాశనం చేయబోతున్నాను కాబట్టి నాశనం చేయబోతున్నాను అనే విషయం చెప్తాడు. అప్పుడు అబ్రహాం అన్నాడు, అయ్యా అనేక దుర్మార్గులతో పాటు నీతిమంతులు కూడా నీవు నాశనం చేస్తావా అని అబ్రహాము దేవునితో బేరమాటం మొదలుపెట్టాడు. అయితే లోతు కుటుంబం అక్కడ ఉంది కాబట్టి అబ్రహాము దేవుని దగ్గర ఏమండి మరి అలా చేయొద్దు ప్రభువా, ఆ దుర్మార్గులతో పాటు నీతిమంతులు కూడా నువ్వు నాశనం చేయొద్దాయని ఇంకా ప్రభు అన్నాడు. అలాగైతే ఆ గ్రామంలో ఆ సొదొమలో 50 మంది ఉంటే నేను ఆ గ్రామాన్ని కాపాడుతాను. అలా బేరం ఆడుకుంటూ అబ్రహాము 50 మంది లేరు, 10 మంది 20 మంది లేరు, ఏమండి 30 మంది లేరు, 10 మంది లేరు, ఆఖరికి అసలు నీతిమంతులే అక్కడ లేరు. దేవుని స్తోత్రం. అందుకని నీవు నీ తమ్ముడైనటువంటి లోతుని నువ్వు బయటికి తీసుకురామని చెప్పి దేవుడు చెప్పాడు. అది అక్కడ ఏంటంటే వాస్తవం ఏంటంటే అక్కడ నేను చెప్పేది ఏంటంటే స్నేహితుడైనటువంటి అబ్రహాముతో ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు, నేను చేయబోయే కార్యాన్ని నీకు దాచిపెట్టును అనేటువంటి మాట మనం చూస్తామని. కనుక ఆయన అబ్రహాము నిజమైనటువంటి స్నేహితుడు, మరి దేవునికి నిజమైన స్నేహితుడు అబ్రహాం అని మనం చూస్తాం. ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు, నా స్నేహితుడు అబ్రహాము సంతానమా అని ప్రభు మనతో మాట్లాడుతున్నట్లుగా మన వాక్యంలో మనం చూస్తాం. అందుకే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినట్లుగా కూడా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. ఏమండి, నిజంగా మనం ఆయనకు స్నేహితులంగా ఉంటే దేవుడు మనకు ఏమండి జరగబోయే కీడైనా, జరగబోయే మేలైనా, ఏ ఆశీర్వాదమైనా దేవుడు మనకు బయలుపరుస్తాడు. స్తోత్రం. ఎందుకంటే ఆయన మన స్నేహితుడు. ఏమంటే దేవుడు ఒక మనిషితో స్నేహం చేయటం అంటే ఏమండి అది ఎంత గొప్ప విషయం చూడండి. అందుకే దేవుడు అబ్రహాంతో స్నేహం ఆయన మనిషిగా దిగివచ్చి అబ్రహాంతో స్నేహం చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని అబ్రహాముని ఎవరి తండ్రి ఇంటి నుండి, తన యొక్క బంధువుల నుండి, తన దేశం నుండి అబ్రహామును దేవుడు బయటికి పిలిచాడు. ఎందుకంటే అబ్రహాంతో స్నేహం చేయటానికి. దేవుని స్తోత్రం. ఏమంటే దేవుడు మనతో మాట్లాడాలి అంటే, దేవుడు మనతో స్నేహం చేయాలి అంటే లోకాన్ని విడిచిపెట్టాలి. ఏమండి, మరి బంధువులను విడిచిపెట్టాలి. అందుకే ఆయన ఖచ్చితంగా చెప్పే 12వ అధ్యాయము ఆదికాండంలో, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల దగ్గర నుండి ఏమండి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనే మంచి స్నేహితుడు. ఇక లోకంలో ఏమండి ఎన్ని స్నేహాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా బట్టివే. ఆయన ఒక్కరే మంచి స్నేహితుడు కదండి. మధ్యలో ఎంతో మంది మనకు వస్తారు, ఎదురవుతా ఉంటారు కదండి. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో కదలిపోతారు, కరుణగల యేసు నీతో ఉంటాడు. కరుణగల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో. హల్లెలూయా. ఏమండి, మన యాత్రలో ఎంతో మంది వస్తారు మనకి అడ్డం. ఏమండి, నేను చూస్తాను, నిన్ను పోషిస్తాను, ఏమండి నీకేమేమో చేస్తాను అంటారు, కానీ కష్టాలు రాగానే వారు వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం. అందుకని ఎవరెవరో మన మార్గంలో ఎదురవుతా ఉంటారు, వాడు నిజమైన స్నేహితులు కాదు అని మనం తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. యేసయ్య ఒక్కడే నిజమైన స్నేహితుడు. యేసయ్య ఒక్కడే ఆఖరి వరకు మనల్ని నడిపించేటువంటి మరి గొప్ప దేవుడు. ఆయన ఆఖరి వరకు ప్రేమ చూపించేటువంటి దేవుడు. ఏమంటే బంధువుల ప్రేమలు కలిసిపోతాయి, భార్యాభర్తల ప్రేమలు కూడా మధ్యలోనే అంతరించిపోతాయి. ఏమండి, ఇంకా కన్న బిడ్డల ప్రేమలు కూడా, కన్న బిడ్డల ప్రేమ కూడా చాలా మంది దొరకనటువంటి పరిస్థితులు, తల్లిదండ్రులు ఎంతో మందిని మనం చూస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని ప్రేమ ఒక్కటే, ఆయన ఒక్కడే నిజమైనటువంటి స్నేహితుడు, ప్రాణం పెట్టినటువంటి స్నేహితుడు, ఆఖరి వరకు మనల్ని నడిపించేటువంటి స్నేహితుడు. కనుక ఈ లోకంలో ప్రేమలన్నీ నశించిపోతాయి, కానీ దేవుని ప్రేమ ఒక్కటే మనల్ని ఆఖరి వరకు నడిపించేటువంటిది. నిజమైన స్నేహితుడుగా ఉండి మనల్ని నడిపించేటువంటి వాడు. ఏమండి, త్యాగం చేసి మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఆయన ఒక్కడు మాత్రమే నిజమైనటువంటి స్నేహితుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యాకోబు రాసిన పత్రికలో ఒక మాట అక్కడ రాయబడింది. యాకోబు పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాము. చూడండి, 23వ వచనం. యాకోబు రాసిన పత్రిక. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును అన్న లేఖనము నెరవేర్చబడును, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఏమా, ఎవరికి పేరు కలిగింది? దేవుని స్నేహితుడని. అబ్రహాముకి దేవుని స్నేహితుడని పేరు కలిగింది. స్తోత్రం. హల్లెలూయా. అది అందుకని మనం కూడా యేసయ్యతో ఏమండి ఆయనే నిజమైన స్నేహితుడని, ఆయన మాత్రమే అన్ని విషయాలు ఆదరించగల దేవుడని, ఆయన మాత్రమే ఆయనతో స్నేహం చేయటానికి ఏమండి మనం కూడా అబ్రహాము సంతానమై ఉన్నాం కాబట్టి మనం ఆయనతో స్నేహం చేయడానికి, ఆయన నిజమైన స్నేహితుడని మనం ఆధ్యాత్మికంగా మనం గ్రహించేటువంటి వారిగా మనం ఉండడానికి, యేసయ్యతో స్నేహం చేయడానికి మనం ఏమండి తీర్మానం చేసుకోవాలి. ఆయనైతే ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభు మనల్ని విడిచిపెట్టాడు. ఏమండి, భార్య భర్తలు ఉన్నారనుకోండి, ఎన్నో ప్రమాణాలు చేసి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఏమా ఏదన్నా కడుపు నొప్పి రాగానే ఏమంటే ఏం చేస్తాడు? హాస్పిటల్ తీసుకెళ్తాడు. అంతకుమించి ఏం చేయలేడు. కడుపు నొప్పి తీసేయలేడు ఆయన. కానీ యేసయ్య అయితే మన కడుపు నొప్పి వచ్చినా, మన పరిస్థితులు ఎలా ఉన్నా ఏమండి ఖచ్చితంగా మనల్ని స్వస్థపరచగల దేవుడు ఆయన. అందుకే ఆయన నిజమైన స్నేహితుడు. ఆయన ప్రాణాన్ని మన కోసం త్యాగం చేసినటువంటి స్నేహితుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రభు అన్నాడు చక్కని మాట, ఇక్కడ అబ్రహాముకి దేవుని స్నేహితుడు అని చెప్పి పేరు కలిగింది. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం చూడండి, యోహాను సువార్తలో అంటాడు కదా, యోహాను సువార్తలో 15వ అధ్యాయం దగ్గర చూడండి ఒక మాట, 15వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు. దాసుడు తన యజమానుడు చేయి దాన్ని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. స్తోత్రం. ఏమన్నాడండి? స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు. అయితే మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులుగా ఉంటారు. ఒకప్పుడు మీరు దాసులుగా ఉన్నారు, పరిపూర్ణత లేని స్థితిలో ఉన్నారు. అందుకని ఇక్కడ అంటాడు కదా, నేను మిమ్మల్ని దాసులుగా పిలవటానికి నేను ఒప్పుకోవట్లేదు, దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను మిమ్మల్ని అని ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏమంటే దాసుడే ఎప్పటికైనా. ఏమంటే దాసుడు యజమానితో సమానుడు కాలేడు. అందుకని ఇక్కడ అంటాడు, ఇప్పటి వరకు మీరు దాసులుగా మీరు ఒకవేళ పిలువబడ్డారు, అందుకని ఇప్పుడు నేను దాసుడే కాబట్టి యజమాని యొక్క ఆలోచన ఎరగలేడు కాబట్టి, యజమాని యొక్క ఉద్దేశాలు దాసుడు తెలుసుకోలేడు కాబట్టి, యజమానితో సమానంగా ఉండాలి అంటే, యజమాని యొక్క ఉద్దేశాలు ఎరిగిన వారుగా ఉండాలి అంటే మీరు నాకు స్నేహితులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. నిజంగా దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అండి అని అంటారు. దాసులుగా ఉండటానికి వీల్లేదు. ఇక అండి, పాపం చేసేవాడు దాసుడు, పాపం చేసేవాడు పాపానికి దాసుడై ఉంటాడు. కనుక దేవుడు మన స్వతంత్రులుగా చేశాడు కాబట్టి, సత్యం మన స్వతంత్రులుగా చేసింది కాబట్టి, సత్యం మనల్ని సర్వసత్యములోకి నడిపించింది కాబట్టి మనము ఆయనకు స్నేహితులుగా ఉండేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు, మీరు ఇక దాసులుగా ఉండడానికి నేను ఒప్పుకోవట్లేదు, కానీ దాసులుగా ఉండడానికి వీల్లేదు, కానీ మీరు నాకు స్నేహితులై ఉంటారు. ఏమండి, ఎవరైనా ఏమండి ఇలాంటి ప్రేమ చూపించేవాళ్ళు, ఏమండి ఒక యజమాని ఒక దాసులతో స్నేహం చేయాలని కోరుకునే వారిని ఎవరైనా మనం చూస్తామా లోకంలో? ఏమండి లోకంలో స్నేహితుల మధ్యనే ఏమండి బాగా కొన్నాళ్ళు స్నేహంగా ఉంటారు. ఆ తర్వాత వారికి ఏమండి ఎంత తీపికి అంత చేదు ఉంటుందని సామెత ఉంది. కనుక ఎంత స్నేహం చేస్తారో అంత ఎడబాటు చూస్తాం లోకంలో స్నేహంలో. కానీ యేసయ్య స్నేహంలో అలాంటి ఏమి గమనాలు తేడాలు ఏమి కూడా ఉండవండి యేసయ్య స్నేహంలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ప్రాణం పెట్టడానికే వెనుదీనటువంటి దేవుడు. ఏమండి ఇంకంతకంటే ఎవరేం చేస్తారు చెప్పండి? అందుకే అక్కడ అంటాడు కదా, తన ఏకైక కుమారుని మన కోసం వెనుదీనటువంటి దేవుడు మనం అడిగేటువంటి అవసరతలు ఎందుకు తీర్చడు అని రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. తన కుమారుడే మన కోసం ఇయటానికి వెనుదీనటువంటి దేవుడు. ఏమంటే తన ప్రాణాన్ని పెట్టడానికి వెనుదీనటువంటి దేవుడు మన చిన్న అవసరాలు ఏమంటే మనకేం కావాలో అవన్నీ ప్రభువు తీర్చలేటువంటి వాడు కాదు. వాటితో పాటు సమస్తాన్ని మీకు ఎందుకు అనుగ్రహించడు అని అంటాడు అక్కడ. అందుకని నిజమైనటువంటి స్నేహితుడు ఎవరంటే యేసయ్య ఒక్కడే. మా లోకంలో స్నేహాల్లో మోసపోబాకండి. లోకంలో ఎవరెవరో వచ్చి మీకు అడ్డం పడతారు, వారి మాటల దగ్గర మీరు మోసపోవద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. నా సమీప బంధువుడు దీనపాపి బాంధవుడు. నా సమీప
స్నేహితుడు నన్ను చూడవచ్చేను, జాడలు వెదకి జాలి చూపెను, బాగు చేసెను, ఎండిన మోడులే చిగురించెను. వినుమా క్రైస్తవమా, వినుమా క్రైస్తవమా. హల్లెలూయా. ఏమండి, పాపంలో శాపంలో ఏమండి తోడు నీడ లేని పరిస్థితుల్లో ఒంటరి జీవితాల్లో ఉన్నటువంటి మన దగ్గరకు వచ్చి మనం లేవనెత్తినటువంటి నిజమైన స్నేహితుడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో స్నేహాలు మధ్యలోనే మనల్ని విడిచిపెడతారు, కానీ ఏమండి మనల్ని ప్రేమిస్తున్నామని మన యొక్క ఏమండి మన జీవితాన్ని పాడు చేసి మన సొమ్మంతా తిని చివరికి మనల్ని ఒంటరి జీవితంలో విడిచిపెట్టేటువంటి వాడు ఏమండి ఈ లోకంలో స్నేహం అది. కానీ యేసయ్య చెడిపోయిన మన జీవితాన్ని, పాడైపోయిన మన జీవితాన్ని, ఏమండి నిష్ప్రయోజన పరిస్థితుల్లో మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని నిజమైన స్థితిలో నిలబెట్టినటువంటి దేవుడు ఈయన మనకు సరిపోయినటువంటి నిజమైన స్నేహితుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయనే నిజమైన స్నేహితుడని మన జీవితంలో గుర్తుపెట్టుకొని ఆయన మన కోసం ఎంత త్యాగం చేశాడు. ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆయన ప్రాణాన్ని మన కోసం త్యాగం చేసిన దేవుణ్ణి స్నేహితుడిగా కలిగి ఉండడం మనకి ఎంత మంచిది. ఏమండి, అబ్రహాముకి దేవుని స్నేహితులని పేరు కలిగిందనే మాట మనం చూస్తా ఉన్నాం. మన జీవితాల్లో కూడా మా దేవుని స్నేహితులుగా ఉండేటువంటి ఆ గొప్ప ధన్యతను, ఏమంటే ఆ గొప్ప భాగ్యాన్ని మనం కాపాడుకోవాలి, అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమ ఎంత విలువైనటువంటిదో, దేవుని ప్రేమ ఎంత త్యాగంతో కూడినటువంటిదో. ఏమండి, కాబట్టి మా విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన ఒక్కడే మాత్రమే నిజమైనటువంటి స్నేహితుడని, ప్రాణం పెట్టినటువంటి స్నేహితుడని. ఏమండి, మంచి కాపరి గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. మా ప్రాణం పెట్టిన స్నేహితుడు మన దేవుడు యేసయ్య ఒక్కడు మాత్రమే. మన కోసం ప్రాణం పెట్టి చెడిపోయిన మన జీవితాన్ని, పాడైపోయిన మన జీవితాన్ని, ఏమండి నీచాతిరీచంగా జీవిస్తున్న మన జీవితాన్ని కట్టి ఆయన రక్తంలో కడిగి ఆయన బిడ్డలుగా, ఆయనకు స్నేహితులుగా ఉండేటువంటి భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బట్ ఈ వాక్యం చాలా సార్లు నేను చెప్పాను. కనుక ఆయన ఒక్కడే నిజమైన స్నేహితుడు, ఆయన ఒక్కడు మాత్రమే ప్రాణం పెట్టిన స్నేహితుడు. లోకంలో ఉన్న ప్రేమలు స్నేహాలన్నీ కూడా వ్యర్థమే. ఏమండి, ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. రోమిలకు రాసిన పత్రిక ముగిస్తాను నేను. రోమిలకు రాసిన పత్రిక, హల్లెలూయా, హల్లెలూయా. అంటాడు 6వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చదవండి. 17. మీరు పాపమునకు దాసులైంటిరి, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులయ్యిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. మాట్లాడుతున్నాను ఏంటంటే, అక్రమ చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపములకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమీ ఫలము కలిగెను. ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా, వాటి అంతము మరణమే అని చూస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీతికి దాసులైనారు, అందుకు దేవునికి స్తోత్రం. మీ యొక్క శరీర బలహీనత గురించి కొన్ని విషయాలు అక్కడ పౌలు గారు మాట్లాడాడు. ఏమంటే అక్కడ ఏమంటారంటే, మీ అవయములను దాసులుగా ఎలాగ అప్పగించారో అలాగే పరిశుద్ధ కలుగుటగా ఇప్పుడు మీ అవయవం నీతిగా దాసులుగా అప్పగించండి. మీరు పాపముకు దాసులై ఉన్నప్పుడు నిర్బంధం లేని వారై ఉన్నారు. పాపాన్ని బట్టి మీకు వచ్చిన ప్రతిఫలం ఏమిటంటే, ఏమన్నా చెప్పండి, మీకేమి ఫలము కలిగను, వాటిని గురించి మీరు సిగ్గుపడుచున్నారు కారా. దేవుని స్తోత్రం. ఏమండి, పాపానికి మన అవయవాల్ని ఏమన్నా దాసులుగా అక్రమానికి మనం అప్పగించినప్పుడు చివరికి మిగిలింది ఏంటాయంటే మన జీవితంలో సిగ్గును అవమానం మనకు మిగిలిందని చెప్పి వాక్యం తెలియజేస్తా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఏమంటారంటే, సిగ్గుపడుతున్నారు, వాటి అంతము మరణమే అనే మాట కూడా మనం చూస్తా ఉన్నాం. పాపాన్ని బట్టి అవమానము, సిగ్గు,
మన శరీరాన్ని సాతాను ఇష్టానుసారంగా వాడుకొని చివరికి మనల్ని ఏమైనా అవాంకరమైన పరిస్థితుల్లో పడేసి వాడు వెళ్ళిపోతాడు. అయితే దాన్ని బట్టి మనకు సిగ్గు కలుగుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటాడు, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణమే. అయితే దేవుని అయితే దేవుని కృపావరమాను ప్రభైన యేసు క్రీస్తునందు నిత్య జీవము. స్తోత్రం. కనుక పాపం వల్ల మనకి అవమానము సిగ్గు కలగడమే కాకుండా చివరికి వాటి అంతము మరణం అన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే దేవుడు కృప మనకిచ్చింది ఏమిటంటే క్రీస్తు యేసునందు నిత్య జీవాన్ని మనం కలిగిన కృప అయితే మన నిత్య జీవానికి వారసులుగా చేసింది. ఈ పాపము ఇవన్నీ కూడా మనల్ని అవమానపరచడమే కాకుండా మరణానికి దారి తీస్తుందని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని మన పాపమంతా మన శాపమంతా శిలువలో కొట్టివేసి మనం ఉండవలసిన స్థానాన్ని ప్రభు కోరుకొని మనకు నిత్య జీవాన్ని ప్రభు అనుగ్రహించాడు. అదే త్యాగంతో కూడిన ప్రేమ. నిజమైన స్నేహం ఏంటంటే త్యాగంతో కూడిన ప్రేమని మనం చూస్తా ఉన్నాం. యేసయ్య మన కోసం ప్రాణం పెట్టడానికి వెనుతీయలేదు. ఎందుకంటే మనం పాపములో ఉండగా, మనం అన్ని అక్రమమైన జీవితాలు మనం జీవిస్తూ ఉండగా, మనం బలహీనమై ఉండగా, శిలువకు శత్రులమై ఉండగా ఆయన ప్రేమ, ఆయన యొక్క స్నేహం త్యాగం చేసి మనల్ని ఆయన సొత్తుగా చేసుకొని నిత్య జీవానికి దేవుని యొక్క ప్రేమ, ఆయన స్నేహం మనల్ని వారసులుగా చేసింది. దేవుని స్తోత్రం. అందుకే మనం దాసులుగా ఉండడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేక ఆయన మనల్ని స్నేహితులుగా పిలుస్తున్నానంటాడు. మీరు నాకు స్నేహితులు, ఇక పాపం నుంచి విముక్తి పొందారు కాబట్టి, మీరు దాసులుగా ఉండడానికి నాకు ఇష్టం లేదు కాబట్టి మీరు నా స్నేహితులుగా నేను పిలుస్తున్నానని చెప్పి ప్రభు వాక్యం తెలియజేస్తా ఉంది. కనుక ఆయన నిజమైన స్నేహితుడు. ఆ స్నేహాన్ని మనం గుర్తెరిగి ఆయన ప్రేమను బతుకబడి మనం శాశ్వతమైన కృప నింపబడిన వారిగా ప్రభువులో ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.